Workmate. Episode start cheyalante mana extra special judges ni invite cheyali. Please welcome the extra beautiful Roja garu. Laughing star Nag Babu garu. MVR Mall Vizag Extra Zabardast Khatarnak comedy show powered by Eno and Workmate lo ippudu bharya kotta cheera kattukunte అనుమానమే మళ్ళీ పూలు పెట్టుకుంటే అనుమానమే ఇలా మన అభికి భార్యపై అనుమానం తార స్థాయికి చేరింది అది ఏంటో చూసేద్దాం లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి అలాంగ్ విత్ ది ఎక్స్క్యూజ్ మీ ఏమండి వెంకటగిరికి ఎలా వెళ్ళాలండి? ఈ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎవడేవాడు? వాడు నేను లేని టైంలో వచ్చి నీతో ఏంటో కులుకులు కులుకులు అంటున్నాడు. అది నేను చెప్తా. వాడొచ్చి ఏమండి మనం ఇద్దరం రొమాన్స్ చేసుకుందామా అన్నాడు. నువ్వేమో అబ్బో మా ఆయన చూస్తాడు అక్కడ 7 acres లో కలుద్దాం అని అన్నావు. దాన్ని చూసి వాడు థ్యాంక్ యూ టాటా బై బై అని చెప్పి వెళ్ళాడు అంతే కదా? కాదండి. మరి వెంకటగిరికి అడ్రస్ ఎట్టు అంటే నేను చెప్పానండి. వెంకటగిరి అడ్రస్ అడిగినోడికి నువ్వు టాటా ఎందుకు చెప్పావు, చెయ్యేందుకు ఊపావు? ఆయన ఊపాడు, నేను ఊపానండి. ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి దించుతున్నావా? నాకు తెలిసే ఈ టైంలో ఇలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ మీరు ముగ్గేస్తే ఎదురుగా వెళ్ళే కుర్రాళ్ళు చూసి ఆంటీ బాగుంది అని సైట్ కొడితే నేను లేని టైంలో సెటిల్ అయిపోదామని. మరి ఇంకేంది? ఏడవకు, ఏడ్చి ఆడదాన్ని నమ్మొద్దని అన్నారు అక్కడ. కాదండి, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అదండి. ఆ మాట ఎవరు చెప్పారు నీకు? రోజా గారు చెప్పారా? ఆవిడ చెప్పదులే. రేపటి నుంచి నువ్వు నించొని ముగ్గేయి. ముగ్గు ఎలా వేస్తారండి? మేము నించొని పెగ్గు కొట్టినప్పుడు నువ్వు నించొని మెగ్గ ఎందుకు వేయలేవండి? తల దించు. ఇలా దించిన తల కిచెన్ లో మాత్రం ఎత్తాలి, అర్థమైందా? అక్కడ చిరంజీవి గారు తమ్ముడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నున్నారు, ఆయన్ని చూస్తా అని అన్నావనుకో ఎల్లు కాఫీ పెట్టి తీసుకురా, అర్థమైందా? భార్యను కంట్రోల్లో పెట్టుకోకపోతే రేపు తలపైకి ఎక్కి కూర్చుంటుంది. అమ్మో ఇలాంటి వాళ్ళని అలసు వదలకూడదు. అయ్యో కాఫీ ఇట్టించుకుంటూ అటు చూస్తున్నావేంటే? 7 కొండలు ఇంటికే అయినా పోలీస్ కుక్క కళ్ళ జోడు పెట్టినట్టుంటాడు, వానికి సైట్ కొట్టడం ఏంటే నువ్వు? ఇందులో షుగర్ లేదంటే అది అంటే నేను లేని టైంలో ఇంటికి వచ్చేవాడికి షుగర్ ఉందన్నమాట. ఇది వాడి కోసం పెట్టిన కాఫీ కాదండి, షుగర్ అయితే మర్చిపోయాను. తప్పులు కవర్ చేయకండి, నాకు అర్థమైపోయింది. సరే టిఫిన్ ఏం చేసావే? ఇడ్లీ చేశానండి. ఎన్ని చేసావు? 20 చేశానండి. 20 ఇడ్లీలు చేసావా? నేను ఎన్ని తింటాను? 4. నువ్వెన్ని తింటావు? 4. అంటే 20లో 8 తీసేస్తే 12 ఇడ్లీలు. మిగతా 12 ఇడ్లీలు ఎవరి కోసం చేసావు? మనిషికి 4 చొప్పున వేసుకున్నా అంటే 3 తినొచ్చు. అమ్మో ఇప్పటి వరకు ఒక్కడే అనుకున్నా, నేను లేని టైంలో 3 వస్తారా? అయ్యో 7 కొండలవాడ వెంకటరమణ గోవింద కూడా చెప్పేసింది. ఓ ఏడుపు యాక్టింగ్ వద్దు, నోరు మూయి. మీ నాన్న మా ఇంట్లో నీళ్ళ కొదవలేదు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కట్టే కులాయ్
అమ్మా మా నాన్న పెద్ద కోటీశ్వరుడు అని బిల్డప్లు ఇచ్చావు. అయ్యి బిల్డప్లు కాదండి, మా ఇంటి పేరు పెద్ద అండి, మా నాన్న పేరు కోటేశ్వరరావు అండి, రెండు కలిపితే పెద్ద కోటేశ్వరరావు కదండి. లాజిక్ మాట్లాడుతుంది. అబ్బో నా పిల్ల లాజిక్ మాట్లాడుతుంది. పడిపోయా. ఇది అప్పుడే పడిపోతే స్కిట్ ఎవడు చేస్తాడు? అరే లే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. హాస్పిటల్ నేను కట్టుకున్నాను, తప్పుతుందా నాకు? గుడ్ మార్నింగ్ డాక్టర్. పేషెంట్లు వచ్చారు, పిలువమంటారా? పిలువమ్మా. ఓకే డాక్టర్, మీలో ఎవరండి పేషెంట్? అయితే మీరు ఇక్కడ ఉండండి, మీరు లోపల రండి. ఏమండి మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. ఓ 9 నెలల తర్వాత నువ్వు డాక్టర్ గారు బుల్లబ్బాయి అందరు కలిసి వస్తే అని చెప్పి ఆరతిచ్చి లోపల తీసుకెళ్తా. నేను రాకుండా నువ్వు లోపలికి వెళ్తే చంపేస్తా. పద లోపలికి. లోనికి రా. అక్కడే ఉండమ్మా. నువ్వు అక్కడే ఉండయా? అంటే నేను బయట ఉంటే నువ్వు లోపల ఏం చెకింగ్ చేస్తావరా? నువ్వు చెక్ చేసుకో. ఏంటండి ఏముంది చెక్ చేయడం? అమ్మా ఆను. నువ్వేంటి మధ్యలో? ఆవిడ కదా పేషెంట్. పేషెంట్ ఎవరైతే ఇది నా నోట్లోనే పెట్టాలి. అలాగే అండి, పేషెంట్ ఆమె అయితే నీ నోట్లో పెడితే ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు షూటింగ్ ఇక్కడ జరిగినప్పుడు టీవీలో చూస్తున్నారు కదా, అక్కడ ఇది అంతే అన్నట్టు లాజిక్. ఆటో ఆ టాక్సీ అక్కడ రమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నావు? హార్ట్ బీట్ చూడడానికండి. నేను చూపిస్తా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్. రే నువ్వు ఇంతకు ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసావా? మాకు కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయండి, అవి చూడాలి. ఇదిగో తిప్పా, ఇదిగో రౌండ్ 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 రౌండ్. ఏమ్మా బిల్లేది? నువ్వు ఆనందపడే విషయం చెప్తున్నా. ఫస్ట్ విషయం చెప్పు, ఆనందపడేదో లేదో నేను చెప్తా. ఇది బ్లడ్ వల్ల వచ్చే కళ్ళుదిరుగుడు కాదు, బిడ్డ వల్ల వచ్చిన కళ్ళుదిరుగు. అంటే నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా. ఆహా ఇట్రా. హే స్వీట్లు వద్దమ్మా. కాదు హార్ట్ వేసా. ఎవడే? హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడు? అదేంటండి అలా అడుగుతారు? మీరే కదా. హలో మీరే కదా భర్త? అవును. మరి మీరే తండ్రి అంటే భర్త నేనంత మాత్రం తండ్రి నేనే కావాలని గ్యారెంటీ ఏంటి? అసలు మీరు ఇందాక నువ్వు అనవసరంగా బరువులు మోయొద్దమ్మా. నువ్వు ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ జ్యూస్ తాగాలి, ఫ్రూట్స్ తినాలి, మంచి పండు అంటే బిడ్డ పుడతావు. నువ్వు అలా చేయొద్దమ్మా. ఆహా ఇంత ప్రేమగా చెప్తున్నావంటే ఈ బిడ్డకు తండ్రి నువ్వే అన్నమాట. ఏమే నేను ఒక విషయం చెప్పాలి. ఇంతకీ ఆ బిడ్డకు తండ్రి ఎవరు? రోజా గారు ఎలా ఉంది ఫ్యామిలీ డ్రామా? అనుమానం పెనుభూతం అంటారు. మరి ఇంత అనుమానం ఉంటే ఎలా హ్యాపీగా ఉంటావు అభి? ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పడానికి. అన్ని కూడా బాగున్నాయి, వెరైటీగా ఉంది. నాగబాబు సార్ బాగుంది, నైస్ కిట్, ఎంజాయ్ చేశాను. జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఈ మధ్య ప్రతిసారి స్కిట్ చేయమంటే పాటలు పాడుతున్నాడు మన శంకర్. మరి ఈసారి ఏ పాట పాడి స్కిట్ చేస్తాడో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ along with his team. జీవితంలో కలగనలేదు కదా సింగపూర్ వస్తామని. అవును. నమస్కారం సార్, నాగబాబు గారు, రోజా గారు. జబర్దస్త్ దయ వల్ల ఫస్ట్ టైం సింగపూర్ వచ్చాం. జబర్దస్త్ తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ చేయడానికి రెడీ బాస్. ఈరోజు ప్రోగ్రామ్ హిట్ అయిపోలే. కమెడియన్లో జబర్దస్త్ కమెడియన్లో
పెళ్ళంటూ కానోళ్ళు చాలానే ఉన్నారు. కమెడియన్లు కమెడియన్లు జబర్దస్త్ కమెడియన్లు పెళ్ళంటూ కానోళ్ళు చాలానే ఉన్నారు. పంచు వేసే స్కిట్లు కొట్టే ప్రజలందరూ నవ్వించేసే చంటిగాడు శంకర్గాడు సూదిరిగాడు తారారీ. పల్లెటూరులో ఉండేటి వీడు ఫేమస్ కమెడియన్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటే వీడు కామెడీనే మర్చిపోయేవాడు. అసలే అంతంత మెమురున్నాడు. జోకులకెప్పుడు జతగాడు, పంచులకెప్పుడు పోటుగాడు. కాంట్రవర్సీకి కావలసినాడు వాడే చంటన శిశుడు శంకరగాడు. శ్రీకాకుళం స్లాంగ్ వాడు, స్కిట్ క్లైమాక్స్ లో కొట్టేవాడు. ఇంకా పెళ్లి కానోడు కాబట్టే ఫేమస్ అయ్యాడు తారారీ. రోజు చూసే రోజాలు రెచ్చగొట్టే రేష్మీలు అందంగుండే అన్సూలు అన్ని మేకప్ మొక్కలు వితౌట్ మేకప్ చూడలేము. వెనక తిప్పించుకుంటారు క్లాప్స్ అందుకొనివ్వమంటారు ఎవ్రీబడీ. అబ్బాయిలు మంచివారు అమ్మాయిల్ని ప్రేమిస్తారు. వాళ్ళు మాత్రం వాడతారు, వాడేశాక వదిలేస్తారు తారారీ. ఏరా అలాగున్నావు? ఏమైందిరా? ఏదో మాట్లాడితే కదా శ్రీధర్ తెలిసేది. చెప్పరా 2 పీకరా చెప్తాడు. పడతాయని చెప్పవరా? ప్రేమించావా? ఎవరిని? సింగపూర్ లో ఒక అమ్మాయి తలిగింది నాకు. టైల్స్ ప్రేమించావా? ప్రేమించాను. పేరేంటి? తెలియదు. ఊరు? తెలియదు. పోనీ ఎక్కడ ఉంటది? తెలియదు. ఇగో కనబడుతుందా? ఇదే దీంతో మన జీవితం. ప్రేమ అంట ప్రేమ. సరే నెక్స్ట్ షెడ్యూల్కి ప్రిపేర్ అవుదాం. ప్రాక్టీస్ రా. మళ్ళీ పడుతుంది రాయ్. పడిన పర్లేదా? రండి రా. ప్రియా, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా వచ్చి. నా అడ్రస్ సింగపూర్ లో యాడని పెట్టుకోండి సార్ అమ్మాయిను. అడ్రస్ చెప్పేదానికి అంటే ఎట్ట వినిపించాలి సార్ నాకు. అందుకే వచ్చిన పని చూసుకొని వెళ్ళొచ్చు కదా. మీరేనా? నాకు ఎందుకో డౌట్ వేస్తుంది. అయ్యో కళ్ళ ముందే పెట్టుకొని ఊరంతా వెతికానే నా సింగపూర్ సింగారి. నువ్వు కాదా? నువ్వా? ప్రియా, ఒక్క ప్రియా, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో పాపు ఊపిలో దున్నపోతలాగా ఉన్నావు. ప్రియా, నిన్ను చూడాలనిపిస్తుందంటే సింగపూర్ లో చాలా అందగత్తలు ఉంటారు అనుకున్నాను. ఇంత దరిద్రంగా ఉంటావు నాకు తెలియదమ్మా. ప్రియా, ప్రియా, ప్రియా లేదు, ప్రియా ప్రియా, ప్రియా, రజని, ప్రియా. ప్రేమ అన్నాడుగా,
సింగపూర్ రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు అది లేకుండా ఎలా మామ? వాళ్ళు లేకంటే ఎలాగైనా సరే ఏదైనా అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం. ఏయ్, సారీ అండి, చూడకంటే గుద్దేశాను. పర్వాలేదు, నేను చూసే గుద్దాను. అంటే పొరపాటున జరిగి తగిలింది. నేను అలవాటుగా గుద్దా. ఏంటి ఏం కావాలి? ఏంటి ఏం కావాలి? ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? మమ్మల్ని మా పని చేసుకునేవరా మీరు? మేము చాలా దూరం నుంచి వచ్చామండి. ప్రియా, ప్రియుడా, ఐ లవ్ యూ. నాకేమో ఏం కావాలి? సిమ్ కావాలి. ఒక్క నిమిషం. సిమ్ముదేముంది, ఫోనే తీసుకో. టైం ఎంత? అర్థమైంది. 20,000 సింగపూర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకేమో ఇలాంటి చైన్ ఉండేది, మధ్య పోయింది తెలుసా? పోయిందా? ఎక్కడ పడేసుకున్నావు? తెలీదు. అదేనేమో దొరుకుంటది నాకు. అవునా? అదే నీదేనే, తీసుకో. ఎక్కడ పాడీకెళ్ళగా? ఓకేనా? నీ చేతులతో వేయవా? ఒళ్ళేంటి ఎంత వేడిగా ఉంది? ప్రేమలో పడ్డాం కదా. దోమ తీరింది. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. థ్యాంక్ యూ. నువ్వు అడిగినవన్నీ నేను ఇచ్చాను. నువ్వు అడగంది ఒకటి ఇస్తాను. ఇదిగో తీసుకో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. నాకంత కొవ్వు లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ కాంట్. మరి అవన్నీ తీసుకున్నావా? ఐ వాంట్ దట్ ఓన్లీ. తీసుకోరా. నాకొద్దు. తీసుకోయా. నాకొద్దు. తీసుకో. నాకొద్దు. నాకొద్దు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నాట్ ఇంట్రెస్టింగ్. ఐ నాట్ టు. ఐ నాట్ సింగపూర్. ఐ లవ్ పువ్వు. తీసుకో. నో. వినరావో శంకర్, ప్రేమంటే బంకర్, పాటు కాలయ్యే దాకా వదలరో. వాళ్ళ ప్రేమ కన్నా పాము విషమే మిన్న, క్లైమాక్స్ లో కాటించి కాటేస్తారు. వినరావో శంకర్, అమ్మాయిలంతా సూపర్, వాళ్ళ దృష్టిలో బాయ్స్ గోకర్రో. పాట బాన్నా నువ్వు మారవా? రేయ్, ఓ నీ అమ్మ తొక్కి చూడండి. చూసావరా? నలిపేస్తారా? సరే, ఇంక నువ్వు ఎలాగో పేమెంట్స్ మీ ఫ్రెండ్స్ నెంబర్లు ఏమంటే నలగిస్తావు. నాకు 2 చాలు. మాకు ఒకటి చాలు. ఒరే, ఇంత చెప్పినా సరే మీలో మార్పు రాదురా? చెప్పు తీసి కొడతా. బ్లడీ ఇడియట్. చెప్. రోజా గారు ఎలా ఉంది? రోజా గారు నాకు ఫస్ట్ చూస్తే 90s దాంట్లోకి వెళ్ళిపోయారు. కమల్ స్టైల్లో డాన్స్ అవన్నీ. సడన్ గా చూస్తే బయటకు వచ్చి సింగపూర్ కి వచ్చారు. లవ్ ఏంటి అన్నారు. అప్పుడు సాంగ్ మధ్యలో వచ్చి లిప్ టు లిప్ కిస్ కూడా చేసేసారు. ప్రేమలో మునిగి తేలుతున్నట్టున్నారు. అసలు ఎవరు బయటకు వచ్చేలాగా లేరు. ఓకే, ఎంజాయ్. ఓకే అప్పారావు గారు. నాగ్ బాబు సార్. నాకు బాగానే ఎంజాయ్ చేశాను. కాకపోతే మధ్యలో నువ్వు అప్పారావు కాంబినేషన్ లో ఉన్న సీన్స్, అప్పారావు అలా రొమాంటిక్ వచ్చి నీ ముందుకు వచ్చి అది భయంకరమైన కిస్ ఇచ్చి చచ్చిపోదాం అనిపించింది. బట్ ఆల్ ది బెస్ట్. నైస్ కిట్. ఎంజాయ్ చేశాను. MVR Mall Vizag Extra Zabardast Khatanak Comedy Show powered by Eno and Walkmate లో ఇప్పుడు చంద్ర అంటేనే ఫ్యామిలీ స్కిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి చంద్ర ఈసారి ఎలాంటి స్కిట్ చేస్తాడో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team.
చంద్రక్క చీర కట్టింది. నా జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చ ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలుంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు, ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు, ఆ కళ్ళు అమ్మాయి రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు? ఏమండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. నీకే అందంగానే ఉన్నావు. తీ ఆ స్పెట్స్ తీ ముందు. ఉండండి చెప్పండి, నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. నీది అందం సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి. ఒక్కసారి చూడు. చూస్తున్నా. చూడు. ఏంటది అలా భయపెడతావేంటి? అసలే భయం అని తెలుసు కదే. ఇప్పుడే వస్తాను. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాను అనుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది ఇక్కడ? ఏం చేస్తున్నావా నువ్వు? దోమలండి. దోమలా? దోమల కోసం చెట్టు పెట్టా కదే. మనిషిని తినే దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదాని దోమలు అని చంపుతున్నావు. శోభనం రోజు రా. ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావే? ఏమండి ఫ్రిడ్జ్ వాటర్ మనం పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉండాలి కదా అండి తాగడానికి. ఇదిగోండి వాటర్ తాగండి. ఇది వాటర్ బాటిల్ కాదా, యాసిడ్ బాటిల్. చంపేస్తామైంది. యాసిడా? యాసిడ్ ఉండడం కూడా మంచిది లేండి, ఎందుకంటే ఎవరెవరో అటాక్ చేస్తున్నారు. మన ప్రిపేరింగ్ లో మనం ఉండడం మంచిది. సరే కూర్చో. ఇట్రా. ఇటు పక్కన కూర్చో. ఇట్రా. కింద కూర్చున్నావేంటి? కిందనా ఇది? మీరు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించారు, మార్బుల్స్ వేయించారు. ఆ మార్బుల్స్ నేను ఆస్వాదించదా అండి? ఆస్వాదించిన కాడికి చాలు కానీ రా పైకి రా. మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెడితే నేను పైకి వస్తా, లేకపోతే రాను. ఇదే మాటలే చిన్నపిల్లల్లాగా. లెక్క పెట్టు. 1 2 3. వచ్చేసా. ఏమండి చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు అగరబత్తిలు నువ్వు ఇచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమన్నా నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నావే? నీ కాలు పట్టుకొని బతిమిలాడుతున్నాను కదా. నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మలే, నువ్వు లే. నిజం చెప్పు, నీకు రేచికటి కదా? నాకు రేచికటి అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే.
దాన్ని రేచికటనే అంటారే. ఓ దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో అమ్మో అమ్మో ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు? నిన్ను నిన్ను అమ్మా ఈ షుగర్ ఒకటి. అరే తాత ఆస్తి అయితే ఇయ్యలే, బస్తాల బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు. ఈ రేయి చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయి నాకే రావాలా ఈ రేయి చీకటి? ఈ రేయి చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను, నాకే ఇది అవుతుంది. పోయి నాకే రావాలా? ఏమండి 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 అయ్యో 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 ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి, మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా? నిజంగా నిజంగా దొంగ. ఏమండి ఏమండి ఒక్క నిమిషం. ఏమండి ఈ పాలు తాగండి. ఏమండి పాలు తాగండి. దొంగ మొత్తం తాగేస్తారు ఒక చుక్క లేకుండా. కకృతి, ఆ కకృతి పోతే ఎప్పుడు పోదు మీకు. ఏయ్ దొంగ, నాటకాలు చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు తొడిగిన ఉంగరం నువ్వు తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి? 40 కేజీలు బంగారం ఇస్తా, అర్థమైందా? అమ్మా ఎవడు? నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే? పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే, నేనేం తప్పు చేశాను నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకున్నారు? ఎందుకు? నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా. వెళ్ళా తిని చావు, గుత్కా పడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే, చాలట్లే. నీ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు? నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి పోగులు పెడతామనుకుంటున్నారు. ఏమండి ఈ ఫోజ్ లో నేను ఎలా ఉన్నాను చెప్పండి? నాకు మొగుళ్ళో ఉన్నావే నువ్వు. ఫోజులు అంట, ఫోజులు ఎటు చూస్తున్నావే? ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు. నాన్న చెప్పినా మనం ఇలా చేతులు పెట్టుకుని వెళ్తే మనందరికి రేచ్ చేయడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. సపరేట్. అల్లుడు గారు ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉంది? గుమ్మం బాగుంది. బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు అల్లుడు గారు అల్లుడు అల్లుడు అమ్మా 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 ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీ రా. ఎలా ఉన్నావు బావా? అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? అమ్మా మీ బావేడ్రా? పొట్టుదానా నీ మొగుడిని. నీ పిచ్చి ఫ్యామిలీ ఏం జరుగుతుంది? ఏమండి నేనే. సారీ రా, నువ్వే వస్తావేంట్రా మాటికి? లైట్ లేని ఫ్యామిలీ అంటే ఏమనుకున్నా? సూర్యవంశమే మీది. మీ సంగతి అమ్మా. అల్లుడు గారు ఏమండి అమ్మా అయ్యో అమ్మా అమ్మాయి వచ్చే తలగడ మెత్తగా ఉంది, మాకు 2 కొనమను. అల్లుడు అమ్మా నాన్న కూతురా బాగున్నావా? ఏమండి నేను నీ పెళ్ళాన్ని. మీ అమ్మని రా. అమ్మా నీ అయ్యినే. నేను మాటి నువ్వు వస్తావంటే వాడు ఏమండి బాగున్నారా? మీ అబ్బాయిని ఆయన అలా చేయట్లేదు తెలుసు. ఒక్కసారి లైన్ లో నిలబడు. ఏమండి లైన్ లో కట్ట రండి, ఇలా రండి. రారా, నీ కళ్ళు కనిపించావు కదే. అవును. అల్లుడు అమ్మో టీవీ కొన్నావా అల్లుడు? అబ్బా టీవీ భలే ఉంది అల్లుడు.
అమ్మా అమ్మా టీవీ కాదమ్మా రేష్మి అది రేష్మి అరే నానా ఇందాక నా వాచ్ పోయిందిరా. స్కిట్ కి ఎండింగ్ ఇచ్చినా నువ్వే. నా వాచ్ పోయింది, ఇంట్లో దొంగలు పడ్డారా. లాగ్ ఉంది నాన్న. ఎండింగ్ ఇచ్చినా దొంగ దొంగ ఎక్కడ దొంగ దొంగ. నాన్న ఒక్క నిమిషం. ఇగో దొంగ. అల్లుడు బాగున్నావా? మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న దొంగ దొరకగలితే దొంగ దొంగ దొంగ. నీ అయ్యన్న దైతుడా. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ఎంజాయ్ చేశారా? ఇది ఏంట్రా మళ్ళీ వీళ్ళు ఒక రేచీకటి స్కిట్ వేస్తున్నారు, ఆల్రెడీ వేసిందే కదా, కొత్తగా ఏం చేస్తారంటే మొదట హాఫ్ కొంచెం అటు ఇటుగా ఓ మాదిరిగా ఉంది, ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి లేచిపోయింది స్కిట్. మధ్యలో అప్పారావు ఏమండి లైన్ లో కట్ట రండి, ఇలా రండి. రారా, నీ కళ్ళు కనిపించావు కదే. అవును. చాలా బాగుంది స్కిట్, వెరీ వెరీ గుడ్ స్కిట్. రోజా గారు, నాకు చంద్ర పోజ్ నచ్చింది. కూలింగ్ గ్లాస్ వేసుకొని నువ్వు బాత్రూంలో వచ్చేది స్టైల్ కూర్చొని ఎలా ఉన్నా. మంచం అనుకుని కింద కూర్చునేస్తుంది. ఏంటి కింద కూర్చున్నట్టు? ఇది కింద మీరు లక్షలు లక్షలు పెట్టి ఫ్లోర్ కట్టారు కదా, ఆస్వాదిస్తుందంట. బాగుంది, అన్ని చిన్న చిన్న అయినా కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. చాలా ఫన్నీగా ఉంది. ఫైనల్ అయితే హిలేరియస్ గా ఉంది. ఈ ఎపిసోడ్ ని చూసి మీరు మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etvtelugu India. MVR Mall Vizag Extra Zabardast ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో అండ్ వర్క్మేట్ లో ఇప్పుడు లాస్ట్ టైం స్కిట్ కొట్టిన ఆనందంతో ఈసారి కూడా స్కిట్ నాదే అని అంటూ వచ్చేస్తున్నాడు మన సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు డాక్టర్ సుధీర్ ఎంబీబీ. ఎస్ లేదని ఆశ్చర్యపోతున్నారు కదా. మీరు ఇలా ఆలోచించాలని చెప్పి నేను ఎస్ చదవలేదు. ఐఎమ్ సింప్లీ డాక్టర్ సుధీర్ ఎంబీబీ. నా హాస్పిటల్ పేరు ప్రేమాలయం. మా నాన్నగారు నాకు అద్భుతమైన మాట చెప్పారండి, రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక రోగితో సమానం. అది చాలా అద్భుతమైన మాట. ఎవరా నువ్వు? పేషెంట్. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక నో ప్రాబ్లం. ఇక చాలా మాట్లాడుకోవచ్చు. కాంపౌండర్. ఏంటి సార్ ఎప్పుడు అర్జెంట్ పనులు పిలుస్తారు? ఏంటి అర్జెంట్ పని? నాకన్నా అర్జెంట్ పని ఏంటి? లోపల ఆపరేషన్ చేస్తాను, మధ్య పిలిచి వచ్చాను అంతే. ఆపరేషన్ చేస్తున్నావా? నువ్వా? ఎవరికి చేస్తారా? నువ్వు రావడం చెప్పి మొత్తం కోర్స్ అన్ని ఓపెన్ చేసి బయట పెట్టేశా. చచ్చిపోయి ఉంటారా? చచ్చిపోయి చాలాసేపోయింది. నువ్వేం చేస్తావు లోపల? ప్రాక్టీస్ చేస్తాను ఆపరేషన్. చంపేసావు కానీ ఆ కిడ్నీలు కళ్ళు పక్కన పెట్టావా? సపరేట్ చేస్తాను సార్. సార్ ఇదేంటి ఇక్కడ ఉన్నాడు? ఆడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చేసి పంపించాను. సార్ ఏంటి? ఆడు మీకు ఏదో లోన్ ఉందని ఫ్యామిలీకి చెప్తాను ప్లాన్ తో వచ్చాడు సార్. అయ్యో చాలా ఫీల్ అవుతాడు సార్. ఎలా తెలిసిద్దిరా? నీ చేసే తెలిసిందా? కంగారు పడద్దురా. ఫ్యామిలీ పరిస్థితి నేనున్నా కదండి ఫ్యామిలీకి. అర్థమలే మీ ఆవిడకి అర్థమైద్దిలే. పేషెంట్ పరిస్థితి ఏంటి? బాబు రా కూర్చో. సంగతి ఏంటి? ఇది నవ్వట్లేదు సార్, ఆడికి అదే పెద్ద ప్రాబ్లం అట. నవ్వట్లేదా? ఆడి నవ్వట్లేదు. ఆడేలా డిసైడ్ చేసాడు అడిగి? మన శంకర్ స్కిట్ మొత్తం చూసినట్టు అస్సలు నవ్వట్లేదు. అప్పటి నుంచి ప్రాబ్లం అదే ఫిక్స్ అయిపోయాడు. ప్రాబ్లం ఇళ్ళో కాదులే, స్కిట్ లోది. బాబు నువ్వేం భయపడద్దు, స్కిట్ చూస్తే ఎవడికి నవ్వు రాదు. వెళ్ళు వేరే స్కిట్ చూడు. నవ్వపడ సార్ ఏం చూసినా నవ్వుతున్నాడు. అలాగే ఏం చూసినాడు అవుతాడా? ఏం చూసినా అవుతాడు. ఆ ట్యూషన్ స్కిట్ ఇటు చూపించి 2 సార్లు ఆపేస్తాడు. అవునరా కంపౌండర్, మొన్న రూమ్ నంబర్ 7 లోనే ఓ పేషెంట్ కోమలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో ఉన్నాడన్న తెలుసురా? ఒకసారి కూడా బయట రాలేదా? మన కోమలో బయటకు వచ్చాడు, హాస్పిటల్ వెళ్ళి 10 లక్షలు చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. పని చేయి, ఇప్పుడు చెవులోకి వెళ్ళి డాక్టర్ గారు బిల్లు కట్టద్దన్నారు, ఫ్రీగా వెళ్ళిపోమన్నారు, ప్లేస్ వెళ్ళిపోతాడు. ఫ్రీగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు సార్ అలాగా బిల్లు కట్టుకుంటా?
నువ్వేం టెన్షన్ పడద్దురా ఆడలా చేస్తాడని తెలుసా మొన్న కిడ్నీ సైడ్ చేస్తాను అది కిడ్నీ సైడ్ చేస్తారా? ఆడి కిడ్నీ సైడ్ చేస్తారు నువ్వు అంత ఫీల్ అవుతున్నా? నాకు ఇంట్లో ఖర్చులు అని చెప్పి నేను కిడ్నీ తీసేస్తాను. ఏంటి ఆడిదేనా? అయితే వాడు కోమలో లేడరా, చచ్చిపోయినట్టున్నాడు. పేరెంట్స్ వస్తే కిడ్నీ గురించి ఏం చెప్పాలి సార్? ఓ పని చేయి, ఐసీయూలో తీసుకెళ్ళి అటు ఇటు అడావిడి చేయండి. అయినా కిడ్నీ లేదని తెలిసిపోద్దిగా. అవును. పని చేయి, కిడ్నీ ఉందా? ఉంటే కంపల్సరీ ఉంటాయి. అయితే ఇటు తీసి అడిగి పెట్టేద్దాం. బాబు బాబు ఇలా ఇటు కూర్చోచ్చి. ఏంట్రా ఏంటి ప్రాబ్లం? అడ్రస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. అడ్రస్ అండి. అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదండి. ఏదైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. ఓ కంపౌండర్ ఈడు అడ్రస్ అలాగే అడ్రస్ మర్చిపోయినాడు కదా, చెరిపాపు దొరికాడు. మనం మొత్తం సైడ్ చేసేద్దాం. కిడ్నీ తీసిమంటారా? అప్పుడే కాదు, రాగు. ఏంట్రా అంటున్నావు? ఏమన్నావు? గుర్తులేదండి. మాకు అదే కావాలి. నీ పేరేంట్రా? గుర్తు రావట్లేదండి. చెప్పు, గుర్తు తెచ్చుకో. ఏదో ఒకటి ఉంటది కదా, సరే గుర్తు తెచ్చుకొని చెప్పు. నీ పేరేంటి? అంటే అసలు గుర్తు రావట్లేదండి. అబ్బా ఏదో క్లూ ఇవ్వరా? ఎలాగా అలా ఏదోటి ఆలోచించి చూడు, దొరికిద్ది. ఏదోటి ఆలోచించు. ఎర్రిపాప? అవునండి. మీకు ఎలా తెలిసిపోయిందండి? అర్థమైపోతుందిలే, నీ పేరు ఎర్రిపాప అని చెప్పాను. కూర్చో. మీ నాన్న పేరు కొండ ఎర్రిపాప కాదు? అవునండి. మా నాన్న పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? మీ నాన్న ఇటు ఫ్రెండ్స్ రా బాబు. అవునండి. మా నాన్న మీకు ఫ్రెండ్ అండి. నేనే మీ నాన్నకి ఫ్రెండ్. అవునండి. మిమ్మల్ని కలిసి అని చెప్తానండి. నేను తెలుసా నీకు ఇంతకి? గుర్తులేదండి. అరే కంపౌండర్ చెప్పండి సార్. నీకు అర్జెంట్ గా బ్లడ్ టెస్ట్ చేయి. బ్లడ్ టెస్ట్ ఇవ్వండి సార్. అదేనండి బ్లడ్ లాగా టెస్ట్లలో వచ్చాయండి. అరే బాబు, ఎర్రిపప్పులకి టెస్ట్ చేయరు ఇక్కడ. నీదేను నీ వెనకాల అమ్మాయి ఉంది కదా, ఇద్దరు ఎర్రిపప్పులే ఒకేలా ఉంటది మాట. ప్రాబ్లం ఉండదు, దాని టెస్ట్ నీకు కూడా సరిపోద్ది. నైస్ మీటింగ్ అండి. నీ పేరు ఎర్రిపప్పు కాదు? అయిపోయి మళ్ళీ భలే చెప్పారండి. అలా తెలిసిపోతుందండి. రిపోర్ట్ లో ఉండరా బాబు క్లియర్ గా? అవునండి. నువ్వు అడ్రస్ మర్చిపోయి ఎదుగుతున్నావు కదా? అవునండి. చూసావా ఎంత క్లియర్ గా వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లో మొత్తం? నా 10th క్లాస్ మార్కులు వచ్చి చెప్పరండి. ఎంత వచ్చారు నీకు 10th క్లాస్ లో? 95 వచ్చినట్టు గుర్తండి. అబ్బా 95% ఉందరా? అయిపోయి మీకు అన్ని గుర్తొచ్చేస్తుందండి. అరే కాంపౌండర్ సార్, కిడ్నీ తీసిమంటారా? ఇప్పుడే కాదు, నేను ఎందుకు మాట కిడ్నీ మీదకి వెళ్తున్నావు? ఓ పని చేయి, అడిగి బీపీ చెక్ చేయి. నీ అమ్మ నీ అక్క సరే, చాలా బీపీ ఉంది సార్. అదే నేను చేయకుండా బీపీ ఎలా తెలిసిందండి? కోపం వచ్చింది కదా, అరుతున్నావు కదా, హై బీపీ. అది కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది. కిడ్నీ తీసేయాలి. నీకు అర్జెంట్ కూర్చోయిట్రా. కూర్చో. రేయ్ అడిగి అర్జెంట్ గా అది షుగర్ ఎంత ఉందో చూడు. నోరు పట్టు సార్. ఈడితే చాలా నోరు షుగర్ ఉంది నోట్లో. ఏది? ఓ మై గాడ్, దట్స్ సో డేంజరస్ యు నో. అయ్యా నీ కిడ్నీ ప్రాబ్లం చదిగో ఇందులో చూసి షుగర్ మొత్తం. రే కాంపౌండర్, ఓ టెంపరేచర్ ఉందో చూడు అర్జెంట్ గా. ఫాస్ట్ కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఎంత ఉంది సార్? ఓ అంతుందా? చాలా ప్రాబ్లం రా. అదేంటండి నేను పెట్టుకుని ఎలా చెప్తున్నారండి మీరు? ఇది పెడితే మాత్రం పెరుగుతుందేట్రా? అంతే ఉందండి. అదే ప్రాబ్లం నీకు. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో యు గో ఫర్ ఈసీజీ స్కానింగ్. ఈసీజీ ఇమిడియట్లీ. వెళ్ళరా నువ్వు, వెళ్ళరా, చేపట్టుకో. అదిరిపోయిందండి రిపోర్ట్. వాట్ ది ప్రాబ్లం మ్యాన్? ఏమైందండి? నీ హార్ట్ కి చాలా ప్రాబ్లం ఉంది. కిడ్నీ తీసేయాలి అర్జెంట్ గా. హార్ట్ అయితే కిడ్నీ ఎలా తీసేస్తారు? ప్రాబ్లం అని వచ్చే కిడ్నీ వల్లేరా బాబు. నీకు అర్థం కావట్లా, కూర్చో అర్జెంట్ గా. ఈసీజీ కాదు కానీ నెక్స్ట్ ఇమిడియట్ స్కానింగ్. ఐ వాంట్ ఇమిడియట్లీ స్కానింగ్ రిపోర్ట్. తొందరగా సార్ రిపోర్ట్. ఓ మై. అదేంటండి షాపింగ్ మాల్ లో స్కానింగ్ చేస్తే దాంట్లో తీసారు ఎందుకండి? అరే షాపింగ్ మాల్ దీంతో ఏం చేస్తారు? స్కానింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేయమన్నా? స్కానింగ్ అండి. సరిపోయింది కదా. ఐ జస్ట్ గో టెస్ట్. ఇదంతా 5 అండి. ఓ షిట్. అదేనండి కరెక్ట్ చెప్పాను కదండి. అదే నా ప్రాబ్లం రా బాబు. ఏమన్నారండి? ఓ పని చేయట్రా, ఆ బోర్డు మీద ఏం కనబడుతుంది చెప్పు. ABCDFGHIJKLMNOPQR. నీకు కనబడిపోతుంది క్లియర్ గా. ఎట్రా చెప్తా. నీకు చాలా ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది. లెట్ మీ జస్ట్ వన్స్ అగైన్. అక్కడ చూడు ఏం కనబడుతుంది. నాకేం కనిపించట్లేదండి అక్కడ. ఓ నీకు అరే అవి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందిరా. నీ కిడ్నీ అర్జెంట్ గా తీసేయాలి. కిడ్నీ ఎందుకు తీసేస్తారండి? నీకు ఇక్కడ నుంచి కనబడుతుంది, అక్కడ నుంచి కనబడట్లేదా? లేదు ఇక్కడ నుంచి కనబడట్లేదు, అక్కడ నుంచి కనబడుతుందా? ఇక్కడ నుంచి కనిపించట్లేదు, అక్కడ నుంచి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కనబడలేదు కదా, ఇప్పుడు అక్కడికి చూడు కనబడిద్ది. చూడు ఏంటిది బాబా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తాను. కనిపిస్తుందా? ఒక్క నుంచి చూస్తాను. అక్కడి నుంచి చూస్తావా? ఒక్క నిమిషం. అరే కళ్ళు ప్రాబ్లం వచ్చింది. ఏమన్నారండి?
అర్థం కావట్లేదండి. అయ్యి బాబాయ్ సౌండ్ పని చేయలేదండి. అయ్యా నీకు ఇయర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది మై మ్యాన్. వినిపించట్లేదు ఎందుకంటే అర్థం కావట్లేదు. నీకు అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ చాలా ప్రాబ్లం అయిపోయింది నీకు. నీకు వినిపించలేదు కదా? ఏం వినిపించట్లేదండి. ఏమైందండి? నీకు రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మలేరియా, ఫైలేరియా, డయేరియా కలిపి ఒక కొత్త ఏరియాలో రోగం వచ్చింది. అదేం ఏరియా అండి? అదో కొత్త ఏరియా నాకు తెలియదు. మ్యాన్ ఇప్పుడు నీకు కొన్ని టెస్టులు చేయాలి. మిగతా ప్లేయర్స్ అండి? రేయ్ నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంట్ రా. కమాన్ ఇమిడియట్లీ వెయిట్ ఫాస్ట్. కంప్యూటర్ నీకు నుంచి మిగతా పేషెంట్లు ఎవరైనా వస్తే చూసుకో. అమ్మా 2 కిడ్నీలు 20 లక్షలు. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. ఓకే ఓకే డాక్టర్. యా డాక్టర్ నువ్వేం ప్రాబ్లం పడద్దు. నీకు ఇల్లు అడ్రస్ గుర్తొచ్చేస్తుంది, అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓకే ఏమైంది డాక్టర్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఆపరేషన్ మీరు చేసుకున్నారా? కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే ఇడికెళ్ళి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే రామచందర్ కిడ్నీ సిటీ స్పెషలిస్ట్. మీ జాబ్ మాకు వచ్చింది కదరా. ఎవరండి మీరు ఎంతకి? ఐపీసీ సిఐ రామచందర్ అన్ని చదివిస్తారు ఎప్పుడే? ఇప్పుడు సార్ డాక్టర్ నువ్వు రా సర్టిఫికెట్ చూపించు. ఏం సర్టిఫికెట్లు సార్? ఏ సర్టిఫికెట్లు చూపి? ఏదో చేసావు కదా రూపాయి టెస్ట్లు. నా దగ్గర 10th సర్టిఫికెట్లు కూడా లేవు సార్. లేదు డాక్టర్ వేరే నువ్వు. నీలాంటి డాక్టర్లు వాళ్ళేనా? గట్టిగా నిజాయితీగా పనిచేసే డాక్టర్లు కూడా ఇంకో రెండు వేయండి. నీ సర్టిఫికెట్ బయటికి. ఏంటి సార్? ఏం అడిగాను? ఐడి ప్రూఫ్ ఏదో అడిగారు కదా? ఏం అడిగాను? కార్డు అడుగుతున్నా కాదు. ఓహో డైలా మార్చావా? ఏంట్రా ఇది? ఆధార్ కార్డు. అటు అటు నువ్వు కాంపౌండర్ నువ్వు కాంపౌండర్ నువ్వు టీమ్ లీడర్ టీమ్ నువ్వు నాగబాబు సార్. బాగుంది. థ్యాంక్స్ సార్. అగైన్ సీను బాగా స్కోర్ చేశాడు. వెరీ పప్ యాక్షన్ బాగా చేశాడు. ముగ్గురు కాంబినేషన్ గుడ్. రోజా గారు అంటే వీళ్ళిద్దరు రిహార్సల్స్ చేయకుండా పడుకొని ఉంటారేమో. ఆ కసంతా ఇక్కడ తీర్చుకుంటున్నట్టున్నాడు. ఆడే పడుకున్నాడు మేడం. అలా కొట్టేవండి మరి. పోనీ అంత కొడతానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా మేడం. యాక్టింగ్ పర్ఫార్మెన్స్. కానీ రాంప్రసాద్ పడతా ఉంటే అక్కడే కంట్రోల్. ధర్మ అది తెచ్చుకొని మరి అడ్డం పెట్టుకున్నాడు. బాగుంది అసలు. డాక్టర్ మించిన కాంపౌండర్, కాంపౌండర్ మించిన డాక్టర్. ఎక్స్రే అన్ని కూడా బాగున్నాయి. వెరైటీగా ఉంది. నాకైతే స్కిట్ బాగా నచ్చింది. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ శ్రీను. క్లైమాక్స్ కదా? ఎందుకు ఎంజాయ్ చేయదు? కొడితే MVR Mall Vizag Extra జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఎవరికి వారే ఆత్మకథ రాసుకునే ఈ రోజుల్లో రచయితగా ఇంకొకరి కథ రాయడానికి వెళ్తున్నాడు మన శ్రీను. మరి కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. సార్ కరెక్ట్ సాంగ్ వేస్తాడు సార్. మీకు దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో. కరెక్ట్ సూట్ అయింది సార్. సార్ డ్యామ్ అంటే గుర్తొచ్చేది కాటన్ దొర అయితే, స్కామ్ అంటే గుర్తొచ్చేది మీరే సార్. స్కామ్ చేసే నాయకుడికి, స్కామ్ చేసే నాయకుడికి. ఏంటి సార్ అంటారు? ఎలిక తెచ్చిన వాసన మీ గొప్పతనం దాస్తే దాగేది కాదు సార్. అయినా కానీ నా గొప్పతనం గురించి మీకు తెలియాలి, కానీ నా కీర్తి ప్రతిష్ట మొత్తం తెలియాలి. టాబ్లెట్ వేసుకో.
నువ్వు నీ బతుకు దరిద్రుడు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా సార్? అదేరా నా మీద ఒక కవిత రాస్తే, నా మీద ఒక బుక్ రాస్తే అది ఎలా ఉంటుందని అడుగుతున్నా. హలో సార్ 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 గోపాల్ గారు నమస్తే సార్. ఏమీ లేదు సార్, మన సార్ గురించి ఒక పుస్తకం రాయాలట, అందుకోసం పిలుస్తున్నారు సార్. అవునా? హలో 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 ఆగబోయా నువ్వు టెన్షన్. మా వాడు కట్ చేశాడు ఇంకొకడు. సార్ వంశీ గారు నేనే సార్. అది ఏమీ లేదు సార్, మన సార్ గురించి ఒక పుస్తకం ఒకటి రాయాలంట, దాని గురించి మిమ్మల్ని పిలవమన్నారు సార్. హలో 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 సార్, ఈ రైటర్ ఎవరు కుదిరేది కాదు, కానీ ఈ బుక్ అనేది పక్కన పెట్టండి సార్, ఈ ఎవరు ఏం కలిసేది కాదు. రోజు నా పిఏ బాధపడుతున్నాడు, ఆటోలో వస్తున్నాడు కదా అనుకొని నేను కారు కొనిద్దాం అనుకున్నా. సార్ 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 ఒక్కసారి మనకు రైటర్ కావాలి కదా. అవును, పెద్ద రైటర్ ఉన్నాడు సార్ మన దగ్గర. వచ్చేసా నెట్వర్క్ అనే స్పీడ్ ఉన్నారా నువ్వు? మన రైటర్ సార్, గొప్ప రైటర్. అవును రైటరా? ఇంతకుముందు నువ్వు ఏం రాసావు? వచ్చేటప్పుడు కింద సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నా పేరు రాసి వచ్చాను సార్. బెంచేనా? పంచులు వేస్తున్నాడు. సర్లే కానీ నువ్వు నా గురించి ఒక అద్భుతమైన కథ రాయాలి. ఏంది? ఒక అద్భుతమైన కథ రాయాలి. బుక్ రాయాలా? నీ గురించా? ఉంటాను సార్. ఏంటి వెళ్ళిపోతున్నావు? బతుకున్నోడు బుక్ రాయడు, అనవసరంగా నేను చచ్చిపోతాను. ఏం సార్ అంత రియాక్ట్ అయ్యారు వాళ్ళు? అంటే బెదిరించి బుక్ రాస్తున్నారా? సరే సరే రాస్తాం, కొంచెం కూర్చోండి సార్. సార్ ఇప్పుడు సార్ ముందు బుక్ రాయాలంటే టైటిల్ సార్. అంతేగా సార్? వీడు ఒక మనిషేనా? ఏంటి తిడతావు? తిట్టలేదు సార్, అంటే వీడు మనిషి కాదు, మహానుభావుడు, గొప్పోడు అని ఒక నెగిటివ్ షోలో స్టైల్ సార్. ఎలా ఉంది సార్? బాగుందా సార్? చాలా బాగుంది. పిఏ ఇంకో 2000 50-50 అని చెప్పాగా, ఇదిగో 1000 నాకు. సార్ మీ మీద బుక్ రాయాలంటే మీ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇగో మా ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఎఫ్ఐఆర్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ కాదు సార్. సార్ మీ బాల్యం, మీ స్కూల్, మీరు చదువుకున్న దాని గురించి చెప్పండి సార్. ఏం చదువుకోకుండానే నేను మినిస్టర్ అయ్యాను, దాన్ని ఎలా కవర్ చేసి రాయి. ఓహో, ఇది కవర్ చేసి రాయాలి అంతేగా సార్? అంతే. అర్థమైంది సార్. ఇది వచ్చింది సార్ ఐడియా. ప్రజాసేవకి చదువుతో ఏం సంబంధం లేదు, చదువుకుంటూ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, పుట్టగానే జనాల మీద పడ్డ నాయకుడు. టాబ్లెట్ వేసుకో. ఏమే ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కదా, టాబ్లెట్ ఇపోతే ఏం చచ్చిపోతాడు? ఆడు కాదు, నువ్వు చచ్చిపోతావు. ఆడు అదొక కొంపు గ్యాస్ కొంపాడు దగ్గర దరిద్రుడా. ఇంకో ప్రశ్న, మీరు మీ ఊరికి ఏం చేశారు అది చెప్పండి సార్. మా ఊరిని సగం ఊడ్చేసాడని తెలుసా? మా ఊర్లో ఉన్న జనం అంతా సిటీ, ఇక్కడ ఉన్న పొలం గిలం అన్ని అమ్ముకొని సిటీ పోయి వాచ్మెన్ గానో వంట పని మనిషి గానో పని చేసుకుని పోతున్నారా బాబు. అంత దుర్మార్గుడు వీడి మీద బుక్. పల్లెల్లో పేడ బిసుక్కునే ప్రజల్ని పట్టణాల్లో ఉద్యోగాల రేంజ్కి తీసుకెళ్లే నాయకుడు. పట్టణంలో ఉద్యోగాలు తీసుకొచ్చే నాయకుడిగా మీరు ఆ మధ్య ఒక స్కూల్ గ్రౌండ్ ని కబ్జా చేశారు, అది అని లోకులు కాకులే కూస్తున్నారు. కొంతమంది అయితే ఓస్తున్నారా మోహన్ పట్టుకొని. అదే సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. ఇంతకీ నువ్వు రైటర్వా లేకపోతే ప్రెస్ రిపోర్టర్వా? అదే సార్ రైటర్నే సార్. స్కూల్ ఏంటయ్యా, గ్రౌండ్లు, భూమి అంతా కబ్జా చేస్తాడు. ఏంటయ్యా, ఏం చేస్తాయండి మీడియా? ఏమయ్యా, నాకు సిసి బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏం చేస్తుంది అని అడుగుతున్నా. అసలు మా సార్ ఎన్నో చేశాడు, మట్టర్లో రేపులు గీపులు ఆయన వేసాడు. ఏంటయ్యా మీడియా? ఏం సార్, ఎందుకు సార్ అంత రియాక్ట్? మీకు ఏదో ఫోన్ అవుతుంది. హలో, నేను టీవీలో కనిపిస్తున్నానా? ఏం ప్రోగ్రామ్ అది? బ్రేకింగ్ ఏంటి? నా నేరాలని నేనే చెప్పుకున్నానా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నిజం చెప్పురా, ఇంతకు నువ్వెవరు? నేను రైటర్ అనుకున్నాను సార్. కాదు సార్, నేను జర్నలిస్ట్. మీరు చేసే ఘోరాలన్నీ కనిపెట్టాలని ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాన్ని మీ ఇంటి బయట తిరుగుతుంటే, ఇదిగో మీ పిఏ గాడే 50-50 కకృతి పడి రైటర్ గా యాక్ట్ చేస్తావా, మా అమ్మ డబ్బులు ఇస్తాడు సగం దొబ్బేద్దాం అన్నాడు. ఎత్తకపోయి తిరిగి ఎలాగో కాలికి తిరిగింది కదా అని ఓకే అన్నాను. ఏమండి ఇది పెన్ అనుకున్నారా? కాదు, కెమెరా. మీడియా గురించి తక్కువ చేస్తారా, జనం గురించి అంత సీపుకు మాట్లాడతారా? ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం చెప్తారో చెప్పుకుంటారా, అక్కడ చూసుకుందాం. ఉంటాను, బాయ్. నాగబాబు సార్, శ్రీను ఇస్ బేసికలీ టాలెంటెడ్ కామెడియన్. ఒక్కోసారి టైం కూడా సరిపోవాలి నీకు, మేబీ టైం కూడా సరిపోయి ఉండదు.
సో నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే కూల్. రోజా గారు ఓకే, ఈ మధ్య ఫేమస్ కదా స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేది. ప్రెస్ వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు, ఎవరు వచ్చినా వీడు ప్రెస్ తోడా. అయితే ఇది కొంచెం సీరియస్ మ్యాటర్, దాంట్లో ఫన్ అనేది ఉండదు. సో మరి మీరు ఎందుకు అది తీసుకున్నారు నాకు తెలియదు. పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది, సో కంటిన్యూస్ గా ఫన్ అనేది ఉంటే బాగుంటుంది సీన్. ఆల్ ది బెస్ట్. Thank you. The viewers 5 skits చూసారు, ఎంజాయ్ చేశారు. Now it's time to have some extra fun. అంటే ఫటాఫట్ ఫన్ రౌండ్. సో రోజా గారు ఇవాల్టి స్పెషల్ ఏంటి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో? దమ్ షరాట్స్. దమ్ షరాజ్. సో ఒక్కొక్క కార్డ్ లో ముగ్గురు సెలబ్రిటీస్, ఒకటి లోకల్, ఒకటి నేషనల్, ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో బాయ్స్ ఐ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? రెడీ. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సుధీర్. ఓకే బాయ్స్ రెడీ? రెడీ. ఎవరు గెస్ట్ చేయబోతున్నారు, ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? ఆడ యాక్టింగ్, నేను గెస్ట్. ఓకే సూపర్, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటర్నేషనల్. కోబ్రా, చీతా, గుర్రం. జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ మూవీ. జేమ్స్ కెమెరన్. నేషనల్. మన్మోహన్ సింగ్, తలపాగా, కర్ర, చెంబు. చెంబా? కర్ర అది. కాటా. కాటా ఒకవైపు బరువులు రాయి 1 కిలో. 30 seconds to go. 1. ఈజీ, అక్కడ వరకు వచ్చి ఆగిపోయావు. అని చెప్తున్నాడు. తెలుగులో చెప్పు. కాటాల్లోని 1 kg. 1 kg. బెడ్, స్విమ్మింగ్ పూల్, సోఫా. కేజీఆర్. వాల్. కేజ్రీవాల్. కేజీ అని చెప్పాక వచ్చేసింది అనుకున్నా. కేజీ. టెన్నిస్. సానియా మిర్జా కాకుండా ఇంకెవరు ఉన్నారు? చెప్పు ఇంకా, నాకు పేర్లు తెలియదు. చచ్చాడు గొర్రె. టెన్నిస్ తెలిస్తే హ్యాపీ, తెలియదు ఏం చూపిస్తాడు? విప్లవం. షటిల్. సినిమా. అలాగనేది ఎవరు? ముండిజారికి వెళ్ళంత అయిందా? నితిన్. సాయి. 30 seconds to go. శ్రీను. సాయి పక్కన ఇంకో వర్డ్ ఉందా? ఇంకో లెటర్. నువ్వు, నేను, నా, సైనా. ఇంకో అక్షరం చెప్పు. మూడోది సైనా. నాకు తెలియదురా, పేరు చెప్పరా. నెక్స్ట్ వర్డ్ చెప్పరా. సైనా. ఈ సైనా. ఓ వాల్. గోడ. వాల్. చెప్పులు కొట్టాలి. సైనా నెహ్వాల్.
నెక్స్ట్ శంకర్ విత్ అప్పారావు. Your time starts now. International. కామసూత్ర. ఎల్లోరా శిల్పమా. Dance చేసి చూపి. అప్పారావు డాన్స్ రా. డాన్స్ రా. లేడీయా? లేడీయేనా? ఇంగ్లీష్ లేడీయా? అంతే అంతే. ఆయనకే తెలియదు ఒకటి ఎవరు. నీకు తెలుసా ముందు? ఇంగ్లీష్ 1970లో నుంచి రా బయటకు రా. ఇంగ్లీష్ లేడీ 2000లోకి రా. ఏంటి పాప్ సింగ్ రా? మనం ఎప్పుడు చూసామండి ఆ పాట. నీ పేరు స్టార్టింగ్ లో ఉంటది. శకలక బేబీ. షకీలా. అంతే. అది ఇంటర్నేషనల్ ఏంటి సార్? షకీరా. 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 వాడు షకీలా చెప్తున్నాడు. కాదు ఆయన నీ పేరులో ఫస్ట్ అన్నారు శకలక్ శంకర్ కదా, వెంటనే షకీలాకి వెళ్ళిపోయాడు. షకీర్ ఎక్కడైనా ఇలాగేస్తుందా? అంతే షకీరా. అక్కడ దాకా వచ్చావు, ఇంకో ఇంటిచ్చా. రా అన్నాడు. రా అంటే నువ్వు రా అన్నట్టుగా ఉంది. ఓకే, రెడీ ఫర్ నెక్స్ట్. రెడీ ఫర్ నెక్స్ట్. తెలుసా అప్పారావు? ఎవరో ఒకరు రా, తెలియపోతే అది బాగోదు. సీనియర్లు అప్పారావు నువ్వు వచ్చాయి. బాగా చెప్తాడు, నీ బాగా నేర్చుకో. కిక్ బాక్స్ రా. మైక్ టచ్ అంటే మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందిరా? తాలిబొట్టు కట్టారు నా పిల్లలకి. అక్షంతలు అయ్యా దీవించడమా? పెళ్ళి. పెళ్ళి. ఇంగ్లీష్. ఇంగ్లీష్. పెళ్ళి. మ్యారేజ్. మ్యారేజ్ ఏంట్రా? మామిడి పండ. మ్యారే మ్యారేజ్. హీరో నాయనా? సైలెన్స్. సైలెన్స్. ఇంగ్లీష్లోనేనా? ఎలాగంటే నీ సుధీర్గాను కాదు. ఇంగ్లీష్లోనే సైలెన్స్. తర్వాత ఏంటి చెప్పు. కామ్ 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 కామ్. మేరీ కామ్ అంటారు తెలుసా? మైక్ టైసన్ తప్ప వేరే వాళ్ళు తెలియదు సార్ నాకు. మేరీ కామ్ ఇండియాకి ఒలింపిక్ మెడల్ తెచ్చింది. సాయంత్రం అవగానే అప్పుడు అవి కూడా చదవాలి. ప్రియాంక చోప్రా కూడా యాక్ట్ చేసింది దాంట్లో. ఓకే సార్, తెలుసు సార్ మేరీ కామ్. ఓకే, లోకల్. ఏది ఎక్కడేనా? లోకలా? లోకల్. డైరెక్టర్ ముగ్గురు, 3 పేర్లా? 3. ఒరే బాలా. విక్రమ. శంకర. పవర్ స్టార్. పవర్ స్టార్ కత్తి పట్టుకుని వెళ్ళాడు. వారు అత్తరింటి దారు ఇది. త్రివిక్రమ్.
అభిరా అభి your time starts now. ఇంటర్నేషనల్ కాదు ఇప్పుడు, నేషనల్. ఓకే, చెస్. ఆనంద్. ఏ ఆనంద్? విశ్వనాథ్ ఆనంద్. yes you are right. local. అమ్మాయి. ఓకే, హీరోయిన్. సింగర్ రష్మి. యాంకర్ 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 యాంకర్. ఓకే, సుమా. చెప్పించాడు కదా సుమా అన్నాడు. ఇంకెవరన్నా తీసుకుంటావా హెల్ప్ తెలిసిన వాళ్ళని? చెప్పవచ్చు, ఎవడని చెప్పవచ్చు. ఈజీ. సీను రా. సింపుల్. ఫోన్. యాపిల్. స్టీవ్ జాబ్స్. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే చమ్మక్ చంద్ర. your time starts now. ఇంగ్లీష్. పైసల్. బిల్ గేట్స్. రవి. నెక్స్ట్. హిందీ. అమితాబ్ బచ్చన్. ఇప్పుడుంది. తెలుగు. ఐటమ్ సాంగ్. హీరోయిన్. సూర్యకాంతం. వెయిట్ లిఫ్టర్. వెయిట్ లిఫ్టర్. ఆయన పేరు తెలియదు కానీ వెయిట్ లిఫ్టర్. లెటర్స్ చెప్పు. వెంకీ. డైరెక్టర్. సినిమా. అది వెంకటేష్ హీరో సినిమా. లెటర్లు చెప్పు చంద్ర, టైం అవుతుంది. లెటర్లు ఒక్కొక్క లెటర్ చెప్పచ్చు. లేవా నువ్వు నా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏదో ఒకటి చెప్పు. చిన్నోళ్ళు. లాలిపాట. బుజ్జగించి ఏదో ఒకటి చెప్పన్నా. నీ ప్రేమ కోరే. 30 seconds to go. ఒక 1 minute. నేను అందమైన అమ్మాయి. అమ్మ అబ్బా తీసుకున్నా. కరణం మల్లేశ్వరి. సూపర్ షీను. your time starts now. Shrinu versus Shrinu. లోకల్. రాఘవన్. రాకెట్ రాఘవ. నేషనల్. ముమైత్ ఖాన్. జ్యోతిలక్ష్మి. లేటెస్ట్ హంసనందిని. నువ్వు. సుధీర్. రామ్ ప్రసాద్. టైమ్ అప్. సన్నీ లియోన్. ఓకే, ఇంటర్నేషనల్. సిల్వస్టర్ స్టాలిన్. బిల్ లాడెన్. సో మన లోకల్, నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ దంశరాజ్ రౌండ్ ని ఏ జోడీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారో తెలుసుకుందాం. సో జడ్జెస్ ఎవరు గెలుచుకున్నారు మా ఫటాఫట్ రౌండ్? ద విన్నర్ ఆఫ్ 10,000 రూపీస్ చంద్ర.
స్కోర్స్ చూద్దామా? సురోజా గారు ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ అదిరే అభి. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. నాగబాబు సార్. చమ్మక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. సూపర్ శ్రీను అండ్ టీమ్. రోజా గారు. శకలక శంకర్ అండ్ టీమ్. రోజా గారు. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు చమక్ చంద్ర. ఎక్స్ట్రా జబర్దస్త్ లో మరొకసారి డబుల్ బొనాన్జా. కంగ్రాచులేషన్స్ చంద్ర గారు, డబుల్ విన్. సో ఫస్ట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ కోసం మీరు గెలిచారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. And Chamak Chandra and team, once again congratulations because మీరు performer of the day కూడా గెలిచారు and you win 10,000 rupees from MVR Mall Vizag. Chamak Chandra గారు డబుల్ విన్ అంటే డబుల్ పోజ్ ఇవ్వాలి. రెడీ టు పోజ్? హ్యాపీనెస్ అయితే మనం ఇలానే షేర్ చేస్తూనే ఉంటాం. అగైన్ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care, bye bye, because we